హలో కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓం సత్యము. ఈ స్వర్గంలో ఉన్న మాటలు ఈ మనసుతో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. అది కమాలమైన చమత్కారమైన మాటలు. అయితే ఆ చమత్కారమైన ఆ స్వర్గంలో మాటలు ఏంటండి మాట్లాడుతుంది అమ్మ తల్లి? ఇండియా అమ్మ నాన్న. మనము తెలుగు వాళ్ళం కదండి. మనము పొద్దున్న ఎన్ని గంటల డ్యూటీకి వెళ్తాము? 9 గంటలకి. అంటే నవరాత్రి అమ్మ దుర్గమ్మ తల్లి డ్యూటీ 9 గంటలు మనము ఆ డ్యూటీలో చేస్తాము అమ్మ తల్లి. ఎన్ని గంటలు టీ తాగుతామండి? టీ 11 గంటలకి. అంటే 11 అంటే 2, ఒకటి నువ్వు ఒకటి నేను. అంటే టీ తాగిన తర్వాత మనకి పూర్తి హుషారు వచ్చేస్తుంది కదండి. ఎన్ని గంటలకు భోజనం చేస్తామండి? 1 గంటకి. అంటే 1 గంట దేవుడు ఒక్కడు. ఆ 1 గంటలోటి ఆ అమ్మ తల్లి రూపంలో మనము భోజనం చేస్తున్నాం కదండి. ఆ తర్వాత 1 గంట రెస్ట్. 1 గంట 2. ఆ 2లో ఒకటి నువ్వు నేను మధ్యన అది సంఘర్షణ సంవాదం అంతరం మాటలు దాంట్లో ఉంటాయి. చాలామంది ఆ 1 గంటకి తెలియ ఉంటారు. ఆ 1 గంట రెస్ట్ తీసుకుంటాను, పడుకోవడం అని ఏదైనా చేస్తారు. అప్పుడేమాట ఆ ప్రేతాత్మ అంటే మన ఆత్మ దేవునితో కనెక్షన్ వస్తుంది అన్నమాట. 1, 2. ఆ తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కుతాను, అవునా కదండి. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని గంటలు మళ్ళీ టీ తాగుతాము? 4 గంటలకి. 4 గంటలు అంటే 4 దిక్కులు, ఉత్తర దక్షిణ పశ్చిమ 4 దిక్కులు కదండి. తూర్పు ఉత్తర దక్షిణ పశ్చిమ 4 దిక్కులు. అంటే 4లో మళ్ళీ నీ మనసు అక్కడ కనిపిస్తుంది, అవునా కదండి. మరి ఎన్ని గంటలు మనకి సెలవు అవుతుందండి? సాయంకాలము ఒక్కొక్క దాంట్లో 5 గంటలకు సెలవు అయిపోద్ది ఒక్కొక్క కంపెనీలో డ్యూటీలలో. కాకపోతే మా పెయింటర్లకి 6 గంటలకు సెలవు అవుతుంది. 6 గంటలంటే 6 అక్కడ తిరిగిందనమాట. అమ్మ తల్లి అక్కడ తిరగబడింది. అది ఇలా తీస్తే అమ్మ దుర్గమ్మ తల్లి అక్కడ కనిపిస్తుంది. ఇది కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలండి. ఈ సత్యమైన మాటలు. ఈ సత్యంలోటే మనకి ముక్తి మోక్ష పరలోక ప్రాప్తి ఉంది. మన తెలుగు వాళ్ళమే తెలివైన వాళ్ళని ఈ ప్రపంచానికి మనకు తెలియాలి. ఓం సత్యము.